సార్ ముందుగా ఈ గవర్నమెంట్ వారికి నమస్కారం. ప్రస్తుతం ఏంటంటే ఈ మార్కెట్ అంటే మీరు కొంచెం ముందుకెళ్ళి చెప్పాలి. ఈ మార్కెట్లు 3 దఫాలుగా కొట్టారు. ఫస్ట్ ఫస్ట్ సారి మార్కెట్ కొట్టినప్పుడు మున్సిపల్ మార్కెట్‌లుగా పంపించారు. అక్కడ 5 సంవత్సరాలు ఎన్నాళ్ళు అయిపోయింది. అక్కడ కొంచెం ఇదిగున్నాము. అట్నుంచి మార్కెట్‌లోకి వచ్చినంత కొంచెం పునరావాసం కూడా మేము అనుకున్నట్టుగా ఇవ్వలేదు. ఆ తర్వాత ఏటి చేశారంటే కరోనా వచ్చింది. కరోనా టైంలో మళ్ళీ అందరూ వెళ్ళినట్టుగా మాకు తోలరు. మేము దానికైతే గవర్నమెంట్ వారికి ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాము. అప్పుడు మన ఏటీబీ రోడ్ ఇచ్చారు. అక్కడ కనీసం 15, 20 రోజులు ఉంటది వ్యాపారం. తర్వాత అక్కడ వ్యాపారం లేదు. అక్కడ 4 నెలలు, 5 నెలలు ఉంచేశారు మాకు. అక్కడ కొంచెం చిదిపాము. అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వచ్చాము. మళ్ళీ సెకండ్ టైం కరోనా వచ్చింది. సెకండ్ టైం కరోనాలో షాపింగ్లో కొంచెం రీమోడలింగ్ చేస్తామని చెప్పేసి అప్పుడు కొంచెం మళ్ళీ ఎండబెట్టారు. మళ్ళీ అటు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మార్కెట్ రీమోడల్ చేయాలి, లేకపోతే మార్కెట్ డిస్మెంటిల్ చేయాలి అని అన్నారు. ప్రభుత్వానికి ఎప్పుడు అభివృద్ధికి మేము ఎప్పుడూ అడ్డుపడం. కానీ ప్రస్తుతం మేము ఏ రకమైన సహకారం లేదు, ఏ రకమైన ఆర్థికంగా పుంజుకునే వాళ్ళం కాదు. అందరం ఆకో రేకో కాయగూరలు అమ్ముకునే వాళ్ళం. మాకునే ఇబ్బందికి 4 దఫాలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాం. 4గో దఫా కూడా ఇది ఇరుపుతున్నారు. దీని పరిస్థితి రేపు మాకు అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు, లేకపోతే మీరు చెప్పినట్టుగా అదే ఇరుపుతాం అక్కడితో క్లోజ్ చేస్తారనేది కూడా మాకు ప్రస్తుతం కరెక్ట్గా తెలియట్లేదు. నెక్స్ట్ ఇంకేంటంటే పండగ అనేసరికి అన్ని వ్యాపార సముదాయాలకు సంబంధించింది, ప్రజలకు సంబంధించి. ఇలాంటి టైంలో ఎమ్మెల్యే గారు కూడా 2-3 దఫాలు కలిసి చెప్పాం, సార్ పండగ ముందు ఇలాంటి కార్యక్రమం చేయకండి. పండగ పోయింది కనుక నుంచి 10 రోజుల దాకా మార్కెట్ మొత్తం ఖాళీగా ఉండదు. అప్పుడు డిస్మెంటిల్ చేసి అయినా ఆయన వినలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పండగ ముందు కొట్టడం వల్ల చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఇది దయ ఉంచి మీరు ఏ రకంగా మాకు సహకరిస్తారో మీరే చెప్పాలి.